Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA Varanasi Surya. 2026లో ఒక తుఫాన్ రాబోతోంది. ఆ తుఫాన్ పేరే వారణాసి సూర్య. సో ఈ తుఫాన్ ఏంటి, ఈ డీటెయిల్స్ అంటేనే ఈ స్పెషల్ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఎప్పటి నుంచో ఈ సినిమాకి ఒక ప్రాబ్లం ఉంది. మీరేంటి చెప్పేది, నేనే చెప్తాను నా నెగిటివ్స్, నా బొక్కలు నేనే చెప్తాను, వినండి. ఈసీలో సినిమాలు స్టార్ట్ అవుతాయి, సినిమా చేస్తారు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో అద్భుతంగా సినిమా చేస్తాడు వారణాసి సూర్య. అంటే ఆ టీంని మేనేజ్ చేయడం కావచ్చు, ప్లానింగ్స్ కావచ్చు, అరిచే వాళ్ళని అరుస్తాడు, తిట్టే వాళ్ళని తిడతాడు, బుజ్జగించే వాళ్ళని బుజ్జగిస్తాడు. కానీ విత్ రూల్స్లోనే చేయిస్తాడు. వారణాసి సూర్య రూల్స్తోనే చేయిస్తాడు సినిమా. ఈ విషయం మీ అందరికీ తెలుసు, నాతో ట్రావెల్ అయిన వాళ్ళందరికీ తెలుసు. రకరకాల ప్రయోగాలు చేసి అందరినీ మ్యానిపులేట్ చేసి సినిమా చేస్తాడు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, తను ఇబ్బంది పడకుండా సినిమా చేస్తాడు. ఇదైతే క్లియరా మీకు? రైట్. దాని తర్వాత జరిగేది ఏంటంటే సినిమా కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత దాని పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చేసే ప్రాసెస్ పూర్తిగా మందగిస్తుంది. దాని అప్డేట్స్ ఏమి ఇవ్వడు. ఏమన్నా అంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో నేను సినిమా చేశాను, నా సినిమా నా ఇష్టం, నాకు నచ్చినప్పుడు రిలీజ్ అవుతుందని అంటాడు. అవునా? నాకు తెలిసి ఈ వీడియోకి ఎక్కడెక్కడ పాత వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను నేను. సో అసలు ప్రాబ్లం ఏంటో చెప్తున్నా మీకు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ప్రాబ్లం ఏంటో చెప్తున్నాను నేను. సో రైట్, ఇలా చేస్తాడు, దాని అప్డేట్లు ఏమి ఇవ్వడు, రెండో సినిమా స్టార్ట్ అంటాడు. రెండో సినిమా కూడా అప్పుడు దీంట్లో ఫస్ట్ సినిమాలు చేసిన వాళ్ళు ఎవరు రారు, వచ్చినా కూడా కొంతమంది ఉంటారు, నన్ను అర్థం చేసుకున్న వాళ్ళే ఉంటారు. మిగతా వాళ్ళంతా జంపు. ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టెంట్గా సినిమా రిలీజ్ అవ్వాలి, దాని రిజల్ట్ రావాలి, ఈ రూట్లో ఉంటారు. బడ్జెట్ పెట్టిన సినిమాలకే చాలా సినిమాలకు దిక్కులేదు, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో. పూర్తిగా నేను సినిమా కంప్లీట్ చేశాను, కొబ్బరికాయ కొడతాను క్లియర్గా. కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకో సినిమా స్టార్ట్ అవుతుంది. సో దానికి అప్డేట్లు ఇస్తాడు, మేకింగ్ వీడియోలు అంటాడు, అవి అంటాడు, ఇవి అంటాడు, మొత్తం సినిమా కంప్లీట్ చేస్తాడు. సేమ్ మేనేజ్మెంట్ కిక్తో ఎవరిని ఏం చేయాలనో మ్యానిపులేట్ చేసి సినిమా చేసేస్తాడు. రెండో సినిమా కంప్లీట్ అయిపోతుంది. దానికి పర్సనల్ పోస్ట్ ప్రొడక్షన్ ఉండదు, రిలీజులు ఉండవు. దాని తర్వాత థర్డ్ సినిమా స్టార్ట్ అయిపోతుంది. థర్డ్ సినిమా స్టార్ట్ అయిన సేమ్ ప్రాసెస్. రెండు సినిమాలు చేసిన వాళ్ళు దాంట్లో ఉండరు, ఎందుకంటే వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లం. చిచ్చి 1 year అయిపోయింది సినిమా రిలీజ్ కాకుండా, ఏం సినిమాలు చేస్తాం? ఇలా నా మీద సెటైర్లు వేసేవాళ్ళు, నా మీద ట్రోల్ చేసేవాళ్ళు కుప్పలు ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నాను నేను. మూడో సినిమా స్టార్ట్ అయింది. మూడో సినిమా కూడా కరోనా ముందు, కరోనా తర్వాత కూడా సినిమాలు చేసిన సందర్భాలు మనవి ఉన్నాయి. షూటింగ్లు ఎక్కడ ఆగవు మనవి, షూటింగ్లు చేసుకుంటూ వెళ్తుంటాం, మేకింగ్ వీడియోలు వస్తూనే ఉంటాయి, కానీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ రిలీజ్లు ఉండవు. మూడో సినిమా కంప్లీట్ అయిపోయింది. నాలుగో సినిమా స్టార్ట్ అయ్యింది. ఎవరికైనా ఓపిక ఉంటుందా? ఎవరికి ఓపిక ఉండదు. కానీ నేను ఓపిక్గా అన్ని చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాను. నాలుగో సినిమా స్టార్ట్ అయింది, నాలుగో సినిమా కూడా కంప్లీట్ అయిపోయింది, దాని పోస్ట్ ప్రొడక్షన్ రిలీజ్ లేదు. ఏంటి ప్రాబ్లం అని ఎప్పుడైనా గమనించారా? సినిమాలు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? నాతో అలా కమ్యూనికేషన్లో ఉంటూ ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ జర్నీ చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కొద్దిమందే ఉన్నారు. వాళ్ళందరికీ, నన్ను అర్థం చేసుకున్న ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ఈ సందర్భంగా. ఎందుకంటే నేను కావాలనో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో ఈ పనులు నేను చేయలేదు. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మీరు ఎడిటింగ్ చేయమంటే చేస్తారా చెప్పండి? ఇప్పుడు నాకు ఆ ఎన్విరాన్మెంట్ అంతా క్రియేట్ చేసుకుంటూ వచ్చాను. ఒకరు కాకపోతే ఇంకోరు కాకపోతే ఇంకోరు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అనేదే చాలా క్రిటికల్ ఐడియా. అది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మనము అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. బడ్జెట్ లేకుండా సినిమాలు చేస్తూ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మీరు సినిమా చేస్తే ఎన్ని ప్రయోజనాలు నేను చెప్పలేను, లెక్కే లేదు. అవన్నీ ఇప్పుడు ఈరోజు లెంగ్త్ ఎక్కువైనా కూడా డిస్కస్ చేస్తా, వినండి. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మీరు సినిమా చేశారు, దాంట్లో ఏంటి రూల్స్ ఏంటి చెప్పండి? ఈ సినిమా రూల్స్ ఏంటో మీరే చెప్పండి. ఒక సినిమాకి ఒక ఆర్టిస్ట్ కానీ ఒక టెక్నీషియన్ కానీ వస్తే ఎవడి ట్రాన్స్పోర్ట్ వాడే పెట్టుకోవాలి, ఎవడి లంచ్ బాక్స్ వాడే తెచ్చుకోవాలి. సో మేకప్ కావచ్చు, కాస్ట్యూమ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ ఖర్చులు ఉన్నాయో అన్నీ ఎవరికి వాళ్ళే చూసుకోవాలి. అంటే ప్రొడక్షన్ ఉండదు. సగం దరిద్రం అంతా ప్రొడక్షన్ దగ్గరే ఉంటుంది.
రాగానే లొకేషన్ రాగానే 2-3 రకాల టిఫిన్లు ఉండాలి, మధ్యాహ్నం నాన్ వెజే ఉండాలి, రకరకాల ఐటమ్స్తో భోజనం ఉండాలి, ఈవినింగ్ అయితే స్నాక్స్ ఉండాలి. సగం దరిద్రం అంతా ఫిల్మ్ మేకింగ్లో ప్రొడక్షనే. దాన్ని నిర్దాక్షిణ్యంగా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కూకటి వేలతో పీకి పడేశాను నేను. ఒకసారి ప్రొడక్షన్ పక్క పెట్టి చూడండి, ఎవరికైనా టెన్షన్ ఉంటుందా? ఎవరి లంచ్ బాక్స్ వాళ్ళు తెచ్చుకున్నాడబ్బా, నా లంచ్ బాక్స్ నేను తెచ్చుకున్నాను, పక్కోడు తెచ్చుకున్నాడు, ఎవరి వాళ్ళు తెచ్చుకొని ఒక చోట పెట్టుకున్నారు. మీరు పల్లెటూళ్ళలో ఎప్పుడైనా గమనించారా? ఒక 4 ఫ్యామిలీలు కలిసి బయట వనభోజనాలకనే కాన్సెప్ట్ ఎప్పుడైనా విన్నారా? ఈ జనరేషన్ వినిందో లేదో నాకు తెలియదు. మరి వనభోజనాలు ఎంత చక్కగా ఉంటుందో, ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, ఆ కాన్సెప్ట్ని నేను దీంట్లో ఇంప్లిమెంట్ చేశాను. మీరు చూడొచ్చు, ఎన్నో మేకింగ్ వీడియోలు ఉంటాయి. అందరూ లంచ్ బాక్సులు తెచ్చుకుంటారు, అన్నీ ఒక చోట పెడతాం, అన్ని లంచ్ బాక్సులు అందరం కలిసి తింటుంటాం. ఎంత బాగుంటుంది. ఎక్కడైనా మీకు ప్రెజర్ టెన్షన్స్ ఉన్నాయా? ప్రొడక్షన్ ఉంటేనే టెన్షన్. ఫస్ట్ ప్రొడ్యూసర్కి ఉచ్చబడుతుంటుంది, రోజుకి ఎంత బడ్జెట్ అవుతుందో ఏంటది. దీంట్లో ఎక్కడైనా బడ్జెట్లు ఉన్నాయా? ప్రశాంతంగా కూర్చొని తింటాం, మంచిగా లక్షణంగా మేకింగ్ అన్నీ చేసుకుంటూ ఉంటాం. మనవే కెమెరాలు, మనవే అన్నీ ఉన్నప్పుడు టెన్షన్స్ ఏముంటాయి? ఇప్పుడు నా ఆలోచించారు ఇవన్నీ. ఏం బా ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించారా? అలా ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్తూ సినిమా చేసే ప్రాసెస్ని నేను స్టార్ట్ చేశాను. అందువల్లే కంటిన్యూగా ఇది ఇంకా నాకు అలవాటు అవ్వాలనే ఉద్దేశంతో కంటిన్యూగా ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాను. పోస్ట్ ప్రొడక్షన్ ఇలాంటి ప్రాజెక్టులకి ఎవరు సపోర్ట్ ఇవ్వరు, కానీ ఈ సినిమా ఎదిగే కొద్దీ ఎంతగా సపోర్ట్ అవుతుందో మీ అందరికీ తెలుసు. 200 సినిమాలకి పోస్ట్ ప్రొడక్షన్ ఇచ్చే కంపెనీలు నాకు కనెక్ట్ అయ్యాయి. 200 సినిమాలకి మ్యూజిక్ చేసే టెక్నీషియన్స్ నాకు కనెక్ట్ అయ్యారు. నా సక్సెస్ అనేది ఇప్పుడు మీకు అర్థం కాదు. పోను ఏ రేంజ్ సక్సెస్ ఉందో మీరు చూస్తూనే ఉంటారు. ఆ విషయాలన్నీ నేను డిస్కస్ చేస్తాను. సో మన సక్సెస్ ఎలా ఉంటుందనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు, సినిమా ఇండస్ట్రీలోనే చెప్పాలి. దానికి మొదటి అడుగు నేను వేస్తూ ఇవన్నీ సినిమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. సో సెకండ్ పార్ట్లో నేను మిగతా విషయాలన్నీ డిస్కస్ చేస్తాను. ఎలా ఈ సినిమాలని 2026లో ఒక తుఫాన్ ఎలా రాబోతోంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీరు గమనించండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.